ఇవాళ ఒక మంచి పండుగ జరుగుతూ ఉంది. శ్రీ బాలాజీ ఎడ్యుకేషనల్ సొసైటీ కింద 46 కాలేజీలు ఉన్నాయి. ఈ 46 కాలేజీల్లో ఒకటైన అగ్రగామిగా నిలుస్తున్న ఈ మధ్యకాలంలో మిగిలిన ప్రైవేటు కాలేజీలన్నింటిలో కంటే ఎక్కువ అడ్మిషన్స్ విషయంలో అయినా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో అయినా ఎప్పుడు ముందుండే శ్రీ కృష్ణదేవరాయ హార్టికల్చర్ అండ్ సైన్సెస్ యొక్క ఫ్రెషర్స్ డే పార్టీ జరుగుతూ ఉంది. ఈ ఇయర్ ఒక స్పెషాలిటీ ఏమంటే మాకున్న మన స్టేట్లో ఉన్న అన్ని హార్టికల్చర్ కాలేజెస్ కంటే కూడా తక్కువ వేకెన్సీస్తో ఎక్కువ అడ్మిషన్స్ అయిన ప్రైవేట్ హార్టికల్చర్ కాలేజ్ శ్రీ కృష్ణదేవరాయ కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ అండ్ సైన్సెస్. అండ్ దీనికి ప్రత్యక్షమైన కారణము మా స్టూడెంట్స్. వాళ్ళ నుంచి వర్డ్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీ మంచిగా వెళ్ళింది కనుకనే ఈరోజు ఇంత మంచి అచీవ్మెంట్ సాధించగలిగినాం. అండ్ దాని తర్వాత మేము చెప్పుకోగలిగింది మా స్టాఫ్ అనకూడదు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ, వీళ్ళందరినీ ఒక తాటి మీదకి నడిపించి మాకు ఇంత మంచి కాలేజీని సెటప్ చేసిన దానికి ఒక అర్థవంతమైన కాలేజీని అర్థవంతంగా నడుపుతూ ఈ కాలేజీని ముందుకు తీసుకెళ్తున్నందుకు అసోసియేట్ డీన్ శ్రీ నారాయణ రెడ్డి గారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు. అండ్ ఫస్ట్ ఇయర్కి ఈ కాలేజీని చూస్ చేసుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి మా తరఫు నుంచి థ్యాంక్ యూ. అండ్ పేరెంట్స్కి కూడా మా మీద భరోసాతో మీ పిల్లల్ని మా దగ్గరికి వదిలిపెట్టినందుకు మీ అందరికీ కూడా మళ్ళీ ఇంకొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తున్నాము. అలాగే వాళ్ళని జాతి రత్నాలుగా చేసి ఈ జాతి రత్నాల్ని మన జాతికి అంకితం చేసేదానికి మేమంతా కట్టుబడి ఉన్నాం. థ్యాంక్ యూ అగైన్. న్యూబీస్ 2024 వాళ్ళకు న్యూబీస్కు ఒక పండుగలాగా న్యూబీస్ నైట్ అనేది ఒకటి జరుపుతూ ఉన్నాము. ఇక్కడ శ్రీకృష్ణదేవరాయ కాలేజ్ ఆఫ్ హార్టికల్చరల్ సైన్సెస్ సెకండ్ ఇయర్ వాళ్ళు ఆర్గనైజ్ చేసిన ప్రోగ్రాము, ఫస్ట్ ఇయర్ వాళ్ళను వెల్కమ్ చేస్తూ ఇచ్చినటువంటి ప్రోగ్రాము. ఈ న్యూబీస్ నైట్ సందర్భంగా చెప్పుకోవాల్సిన విషయాలు అయితే కొన్ని చెప్పుకోవాలి. సార్ ఇందాక చెప్పినట్టుగా చైర్మన్ గారు, మా శ్రీ బాలాజీ ఎడ్యుకేషనల్ సొసైటీ తరఫున చైర్మన్ గారు ఇందాక చెప్పినట్లుగా ఇది ఒక ప్రత్యేకమైనటువంటి కాలేజీ. ఎందుకు అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో నడిచేటువంటి కాలేజీలలో ప్రైవేట్గా అనేది చెప్పడం తప్పు. ఇది ఇప్పుడు పబ్లిక్ కూడా ఇన్వాల్వ్ అయింది దీంట్లో, గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయింది కాబట్టి వాళ్ళకు మాకు అఫిలియేషన్ అనేది ఇచ్చారు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద అఫిలియేటెడ్ కాలేజ్ ఆఫ్ డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీ. యూనివర్సిటీకి అంతర్గతంగా ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఇక్కడ జరుగుతాయి. తర్వాత ఎక్స్టర్నల్ ఎగ్జామ్కు 50% వెయిటేజ్ ఇచ్చేసి యూనివర్సిటీ వాళ్ళు క్వశ్చన్ పేపర్ సెట్ చేస్తారు, వాళ్ళే ఇవాల్యుయేట్ చేస్తారు. గ్రేడ్స్ డిగ్రీస్ కూడా యూనివర్సిటీనే ఇస్తుంది, డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి చెప్పాలంటే మా దగ్గర 3 అంతస్తుల భవనం మీ కళ్ళ ముందే కనిపిస్తూ ఉంది. ఇదంతా చూస్తూనే ఉన్నారు. 14 ల్యాబ్స్ ఉన్నాయి మా దగ్గర, 14 ల్యాబ్లు ఉన్నాయి. వాస్తవంగా కావాల్సింది మనకు 8 ల్యాబ్సే. ఇక్కడ 59 కోర్సులు ఉన్నాయి. హార్టికల్చర్ బీఎస్సీ ఆనర్స్ హార్టికల్చర్ 4 ఇయర్స్ డిగ్రీ ప్రోగ్రాంలో. అగ్రికల్చర్ కంటే కోర్సులు ఇక్కడ ఎక్కువగా ఉంటాయి, సిలబస్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎక్స్టెన్సివ్గా చదివిస్తాం ఇక్కడ 59 కోర్సులకు. అదే చాలా ఉన్నట్టుగా 4th ఇయర్లో అంటే 7th and 8th సెమిస్టర్స్లో రావే ప్రోగ్రాం ఉంటుంది. వాళ్ళు రైతులతో మమేకమై ఫీల్డ్ డేస్ నడపాలి. అక్కడ ఫీల్డ్ డేస్ రైతులకు తెలియని విషయాలు చెప్పాలి. రైతుల దగ్గర నుంచి ముఖ్యంగా చాలా ఇన్పుట్ తీసుకోవాల్సి ఉంటుంది, రైతుల నుంచి చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు అక్కడే ఉంటారు ఆ పర్టికులర్ సెమిస్టర్లో. అక్కడి నుంచి వాళ్ళ సమస్యలు తీసుకొచ్చి మళ్ళీ శోధన చేసి ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చిన తర్వాత మనకి ఏమైందంటే వీళ్ళ స్కిల్స్ డెవలప్ చేయడానికి, సాఫ్ట్ స్కిల్స్ కానీ మార్కెట్లోకి వెళ్తే వాళ్ళ మార్కెటబిలిటీ ఎలా ఉంటుంది, నాలెడ్జ్ డిసెమినేషన్ ఎలా ఉంటుంది, సొసైటీకి ఏ విధంగా వీళ్ళు ఉపయోగపడతారు అనే దానికి సంబంధించి ఈఎల్పి ప్రోగ్రాంలో నేర్పిస్తాము. జనరల్గా ఈవెన్ గవర్నమెంట్ కాలేజెస్లో కూడా నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ బట్ ఎనీవేర్ ఇన్ ద కంట్రీ 8 నుంచి 10 ప్రోగ్రాములు నడిపిన కాలేజ్ లేదు. అది ఈ కాలేజీలో నడుస్తూ ఉందండి. ఇక్కడ సాఫ్ట్ స్కిల్స్ మీద ఎక్కువగా మేము ఇంపార్టెన్స్ ఇస్తాము కాబట్టి స్టూడెంట్స్ ఇక్కడికి ఎక్కువగా అట్రాక్ట్ అయ్యి ఇక్కడికి వస్తున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితేనేమి, సాఫ్ట్ స్కిల్స్ అయితేనేమి, తర్వాత వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ విత్ డిసిప్లైన్, ఇవన్నీ ఉన్నాయి కాబట్టే పేరెంట్స్ ఇక్కడికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అండ్ we really congratulate all the first year students who have taken admission in our college. This is in brief I wanted to tell. Thank you, sir. You can record.